భారతదేశంలో రుణ హత్యలు నిరోధించేందుకు సేఫ్ స్కల్స్ పేరిట ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ నగర్ మేయర్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సేఫ్ స్కల్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ వద్ద శ్రీనివాస్ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు. ఎందుకనేది మనం ఆలోచించాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే మరి ఈ రోజుల్లో మన దగ్గర ఆడపిల్ల పుట్టిందంటేనే చాలా మటుకి ఆడకే శత్రువు అన్నట్టుగా ఇంట్లో అమ్మ కానీ అత్తమ్మ కానీ పెడమొఖాలు పెట్టుకునే రోజులు వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళకి వారసుడే కావాలనేది ఒకటి, లేదంటే ఒకటికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారంటే ఇంకా ఆడపిల్ల లేరా అనేది ఒక ఆలోచనతోని ఈ రోజుల్లో చాలా మటుకి, ఎందుకంటే ఇంత ఆధునికత ఇంత ఎడ్యుకేషనల్ మన ఉన్నప్పటికీ కూడా చాలా చదువులో దిగ్గలైనప్పటికీ కూడా ఎందుకో మరి మా ఆడపిల్ల అనేసరికంటే అందరికీ ఒక చిలకన భావం అయిపోయింది. కాబట్టి మరి దాన్నంతా కూడా పక్కకు పెట్టేసి మరి సేఫ్ గర్ల్ అనే ఒక డిపార్ట్మెంట్తో మన శ్రీనివాస్ మన నిజామాబాద్ నగర అబ్బాయే మరి ఎంత చక్కటి ఆలోచనతోని ఒక టీంని ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు సేఫ్ గర్ల్ ఒక డిపార్ట్మెంట్ పెట్టి మరి అందరు కూడా ప్రదర్శన రోడ్డుపై నిలబడి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ఇదందరూ కూడా ఆలోచించాలి. ఆడపిల్ల ఎంత ముఖ్యమో, ఎందుకంటే ఆడది లేనిదే మనము సమాజాన్ని సృష్టిని ఊహించుకోలేము. తను లేనిదే సృష్టి ముందడికి వెళ్ళదు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇప్పటివరకు అబ్బాయి చెప్తా ఉన్నాడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్ల పుట్టిన వెంటనే చంపేయడము, బండలకేసి కొట్టడము, లేదంటే గొంతులో ఏదో ఒకటి పోసి చంపేయడము, లేదంటే భార్యకు విడాకులు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా సమాజంలో ఈరోజు వినడానికి చూడడానికి చాలా బాధాకరంగా ఉంది. ఈ సమాజం నుంచి మనము పైకి లేవాలి. మనమంతా కూడా సపోర్ట్ చేసి ఏ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఒక దాన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎందుకంటే మనము ఏదో దానికి ఒక చిన్న విషయం వెళ్ళగానే దానికి ఒక డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో గవర్నమెంట్. మరి వాటన్నిటికన్నా చాలా ముఖ్యం లింగ నిర్ధారణ ఏదైతే ఉందో ఆడపిల్లలు తెలుసుకొని వెంటనే భ్రూణ హత్యలకు ఏదైతే పాల్పడుతూ ఉన్నారో అవన్నీ కూడా పోయే విధంగా దానికి ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ని సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ని పెడితే మరి దానివల్ల ఇవన్నీ కూడా చాలా మటుకి ఆపే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళంతా కూడా పోరాటానికి దిగారు. కాబట్టి వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాను. నేనే కాదు అందరు మహిళలందరూ కూడా కదిలి రావాలి దీన్ని సపోర్ట్ చేయడానికి. మీరు ఇంకా ముందుకెళ్ళి దీనిలో సక్సెస్ సాధించాలి. మరి అందరూ పెద్దలు కూడా సీఎం గారు అందరూ కూడా స్పందించి డిపార్ట్మెంట్ తీసుకొచ్చే. For more updates, subscribe to our channel. Thank you so much.